ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశ ఉపరాష్ట్రపతిగా డాక్టర్ కె లక్ష్మణ్. ఏ నోట విన్నా అదే మాట. ఎందుకంటే ఒక తెలుగు వాళ్ళకి అదే కనుక జరిగితే, వెంకయ్య నాయుడు గారు గతంలో ఉపరాష్ట్రపతికి పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణకు చెందిన డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు ఉపరాష్ట్రపతి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటీవలే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఉపరాష్ట్రపతి గారు ఆరోగ్య కారణాల ద్వారా ధన్ఖడ్ గారు రిజైన్ చేశారు. యాక్చువల్గా ఇంకొక 2.5 సంవత్సరాలు అవకాశం ఉన్నది. మరి ఎవరిని చేయాలా? అది దక్షిణ భారతదేశాలకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన కేంద్ర అధిష్టానికి బీజేపీ పెద్దలకు ఉన్నట్టుగా స్పష్టంగా అవగతమవుతుంది. కాబట్టి అదే జరిగితే కనుక డాక్టర్ కె లక్ష్మణ్కి అదృష్టం వరించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఆయనకున్న పదవులు, ఆయనకున్న ప్రాధాన్యత ఏ రాజకీయ నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదు. 1980లో బీజేపీలో చేరాడు. ముషీరాబాద్ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. తర్వాత బీజేపీలో చేరకముందు విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీ నుంచి ఆర్ఎస్ఎస్ ఆ యొక్క భావాలు పుణికిపుచ్చుకున్నారు. ఆ విధంగా ఆర్ఎస్ఎస్, స్వచ్ఛంద సేవా సంస్థతో పాటు విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ ఇవన్నిటితో కూడా ఉంటా అటు ఢిల్లీ పెద్దలతో ఎప్పటికప్పుడు పార్టీ ప్రతిష్ట కోసం, పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం విశేషం కృషి చేశాడు. అంతకుముందు 2 సార్లు హైదరాబాద్కి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మోదీ గారి హయాంలో ఆ రోజు 2014 నుంచి మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, లక్ష్మణ్ గారు అప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎలక్షన్ సంగ్రామానికి నాంది పలికారు. మరి ఆ రోజు మోదీ గారు చూశారు లక్ష్మణ్ గారి యొక్క పనితీరు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1980 నుంచి ఇప్పుడు వరకు చాలా సంవత్సరాల పాటు బీజేపీని ఇంత ప్రాధాన్యత ఉన్న నాయకుడు ఎవరు లేరని అనుకోవాలా. ఎందుకంటే సంస్థాగతంగా బీజేపీని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్తాం. ఆ తర్వాత లక్ష్మణ్ గారి తర్వాత బండి సంజయ్ గారు పార్టీ నిర్మాణానికి కోసం కృషి చేశారు. ముందు నుంచి లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి ఆయనకున్న కెపాసిటీ ఏంటి? నేను ఇందాక చెప్పినట్టుగా ఈ దేశంలో అతనికున్న పదవులు, ప్రాధాన్యత ఈ రాజకీయ నాయకుడికి లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. యూపీ ఎలక్షన్లో కూడా యోగి ఆదిత్యనాథ్తో పాటు ఉండి బీసీల యొక్క సంఘటితాన్ని దేశవ్యాప్తంగా చేయగలిగారు. అదొకటి కీలకమైన వ్యక్తి. 2 రాజ్యసభ సభ్యుడు, 3 కీలకమైన పార్లమెంట్ బోర్డు మెంబరు, తర్వాత బీజేపీ ఎలక్షన్ కమిటీ మెంబరు. అంటే ఇన్ని ప్రాధాన్యత పోస్టులు ఎవరికి ఉన్నాయి? దీంతోపాటు ఇప్పుడు సంస్థాగతంగా ఎలక్షన్స్ కమిషన్ కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతున్నాయి అంటే మరి దాన్ని బట్టి చూడాలి. అంటే ఒక స్థిరమైన నాయకత్వం, ఒక దృఢమైన ఆలోచనలు, అంటే ఈ పార్టీకి లాయల్టీగా ఉంటాడనేది ఆయనకి ప్లస్. ఏంటంటే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలు చక్కగా వచ్చు. కాబట్టి ఈ రోజున ఇటీవల కాలంలో ఏషియా పసిఫిక్ రీజనల్ వర్క్షాప్ కూడా భారతదేశం తరపున రిప్రజెంటేషన్గా ఎవరు వెళ్ళారంటే డాక్టర్ కె లక్ష్మణ్ అండ్ కాంగ్రెస్ నుంచి వేణుగోపాల్ గారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి స్వపరిపాలన తర్వాత భారతదేశానికి కామన్వెల్త్ దేశాలతో పాటు ఫిజీలో జరిగిన ఈ సమావేశానికి దేశం తరపున రిప్రజెంటేషన్ చేశాడంటే ఆయన ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి వంతయింది. ఉపరాష్ట్రపతిగా మొన్న ఈ మధ్యదాకా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా నడ్డా తర్వాత అవుతారన్నారు. మరి ఇప్పుడేమో ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. మరి ఆ విధంగా దక్షిణ భారతదేశంలో ఉనికి కోసం బీజేపీ తాపత్రయపడుతుంది. ఎందుకంటే ఒకవైపు కేరళ, తమిళనాడు, కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ సక్సెస్ రేట్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చింది. మరి తెలంగాణలో కూడా ఈ కూటమి ఇదిలోనే ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా లక్ష్మణ్ గారికి కనుక ఉపరాష్ట్ర పదవి ఇస్తే బీజేపీ కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ పార్లమెంట్ బోర్డుదే నిర్ణయం. ఈ పార్లమెంట్ బోర్డులో ఎవరుంటారు? 11 మంది మాత్రం ఉంటారు. 11 మందిలో మోదీ గారు ఉంటారు, తర్వాత అమిత్ షా ఉంటారు, రాజ్నాథ్ సింగ్ ఉంటారు, తర్వాత నితిన్ గడ్కరీ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు 11 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తి, దక్షిణ భారతదేశంలో ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే ఒక లక్ష్మణ్ గారికి మాత్రమే అవకాశం దక్కింది. మరి ఇన్ని పదవులు అధిరోహిస్తా బీజేపీలో ఇంత ప్రాధాన్యత కలిగి ఉన్న లక్ష్మణ్ గారికి కంటే గొప్ప అర్హతలు ఉన్న వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. మరి బీజేపీ ఏమి నిర్ణయం తీసుకుంటుందో, ఒకవైపు రాజ్యసభ సభ్యుడిగా బిజీ షెడ్యూల్లో ఉండి దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ కమిషన్ ఇప్పుడు బీజేపీ జరుగుతుంది, ఎలక్షన్స్ సంస్థాగత ఎలక్షన్లు అవన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయనే ఉన్నాడు. తర్వాత ఎక్కడ ఏ సమస్య వచ్చినా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తరపున దూతగా వెళ్తున్నాడు, బీజేపీ తరపున ఇతర దేశాలకు ప్రతినిధిగా వెళ్తున్నాడు. మరి పార్లమెంట్ బోర్డు మెంబరు, ఎలక్షన్ కమిటీ మెంబరు, తర్వాత ఓబీసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు, ఇన్ని పాత్రలు పోషిస్తున్న లక్ష్మణ్ గారికి ఉపరాష్ట్రపతి పదవి కనుక వస్తే కనుక తెలుగు వాళ్ళ అదృష్టంగా మనం భావించాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశ ఉపరాష్ట్రపతిగా డాక్టర్ కె లక్ష్మణ్. ఏ నోట విన్నా అదే మాట. ఎందుకంటే ఒక తెలుగు వాళ్ళకి అదే కనుక జరిగితే,
వెంకయ్య నాయుడు గారు గతంలో ఉపరాష్ట్రపతికి పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణకు చెందిన డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు ఉపరాష్ట్రపతి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటీవలే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఉపరాష్ట్రపతి గారు ఆరోగ్య కారణాల ద్వారా ధన్ఖడ్ గారు రిజైన్ చేశారు. యాక్చువల్గా ఇంకొక 2.5 సంవత్సరాలు అవకాశం ఉన్నది. మరి ఎవరిని చేయాలా? అది దక్షిణ భారతదేశాలకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన కేంద్ర అధిష్టానికి బీజేపీ పెద్దలకు ఉన్నట్టుగా స్పష్టంగా అవగతమవుతుంది. కాబట్టి అదే జరిగితే కనుక డాక్టర్ కె లక్ష్మణ్కి అదృష్టం వరించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఆయనకున్న పదవులు, ఆయనకున్న ప్రాధాన్యత ఏ రాజకీయ నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదు. 1980లో బీజేపీలో చేరాడు. ముషీరాబాద్ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. తర్వాత బీజేపీలో చేరకముందు విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీ నుంచి ఆర్ఎస్ఎస్ ఆ యొక్క భావాలు పుణికిపుచ్చుకున్నారు. ఆ విధంగా ఆర్ఎస్ఎస్, స్వచ్ఛంద సేవా సంస్థతో పాటు విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ ఇవన్నిటితో కూడా ఉంటా అటు ఢిల్లీ పెద్దలతో ఎప్పటికప్పుడు పార్టీ ప్రతిష్ట కోసం, పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం విశేషం కృషి చేశాడు. అంతకుముందు 2 సార్లు హైదరాబాద్కి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మోదీ గారి హయాంలో ఆ రోజు 2014 నుంచి మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, లక్ష్మణ్ గారు అప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎలక్షన్ సంగ్రామానికి నాంది పలికారు. మరి ఆ రోజు మోదీ గారు చూశారు లక్ష్మణ్ గారి యొక్క పనితీరు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1980 నుంచి ఇప్పటి వరకు చాలా సంవత్సరాల పాటు బీజేపీని ఇంత ప్రాధాన్యత ఉన్న నాయకుడు ఎవరు లేరని అనుకోవాలి. ఎందుకంటే సంస్థాగతంగా బీజేపీని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్తాం. ఆ తర్వాత లక్ష్మణ్ గారి తర్వాత బండి సంజయ్ గారు పార్టీ నిర్మాణాని కోసం కృషి చేశారు. ముందు నుంచి లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి ఆయనకున్న కెపాసిటీ ఏంటి? నేను ఇందాక చెప్పినట్టుగా ఈ దేశంలో అతనికున్న పదవులు, ప్రాధాన్యత ఈ రాజకీయ నాయకుడికి లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. యూపీ ఎలక్షన్లో కూడా యోగి ఆదిత్యనాథ్తో పాటు ఉండి బీసీల యొక్క సంఘటితాన్ని దేశవ్యాప్తంగా చేయగలిగారు. అదొకటి కీలకమైన వ్యక్తి. 2 రాజ్యసభ సభ్యుడు, 3 కీలకమైన పార్లమెంట్ బోర్డు మెంబరు, తర్వాత బీజేపీ ఎలక్షన్ కమిటీ మెంబరు. అంటే ఇన్ని ప్రాధాన్యత పోస్టులు ఎవరికి ఉన్నాయి? దీంతోపాటు ఇప్పుడు సంస్థాగతంగా ఎలక్షన్స్ కమిషన్ కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతున్నాయి అంటే మరి దాన్ని బట్టి చూడాలి. అంటే ఒక స్థిరమైన నాయకత్వం, ఒక దృఢమైన ఆలోచనలు, అంటే ఈ పార్టీకి లాయల్టీగా ఉంటాడనేది ఆయనకి ప్లస్. ఏంటంటే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలు చక్కగా వచ్చు. కాబట్టి ఈ రోజున ఇటీవల కాలంలో ఏషియా పసిఫిక్ రీజనల్ వర్క్షాప్ కూడా భారతదేశం తరపున రిప్రజెంటేషన్గా ఎవరు వెళ్ళారంటే డాక్టర్ కె లక్ష్మణ్ అండ్ కాంగ్రెస్ నుంచి వేణుగోపాల్ గారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి స్వపరిపాలన తర్వాత భారతదేశానికి కామన్వెల్త్ దేశాలతో పాటు ఫిజీలో జరిగిన ఈ సమావేశానికి దేశం తరపున రిప్రజెంటేషన్ చేశాడంటే ఆయన ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి వంతయింది. ఉపరాష్ట్రపతిగా మొన్న ఈ మధ్యదాకా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా నడ్డా తర్వాత అవుతారన్నారు. మరి ఇప్పుడేమో ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. మరి ఆ విధంగా దక్షిణ భారతదేశంలో ఉనికి కోసం బీజేపీ తాపత్రయపడుతుంది. ఎందుకంటే ఒకవైపు కేరళ, తమిళనాడు, కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ సక్సెస్ రేట్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చింది. మరి తెలంగాణలో కూడా ఈ కూటమి ఇదిలోనే ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా లక్ష్మణ్ గారికి కనుక ఉపరాష్ట్ర పదవి ఇస్తే బీజేపీ కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఏ భారతదేశంలో ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ పార్లమెంట్ బోర్డుదే నిర్ణయం. ఈ పార్లమెంట్ బోర్డులో ఎవరుంటారు? 11 మంది మాత్రం ఉంటారు. 11 మందిలో మోదీ గారు ఉంటారు, తర్వాత అమిత్ షా ఉంటారు, రాజ్నాథ్ సింగ్ ఉంటారు, తర్వాత నితిన్ గడ్కరీ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు 11 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తి, దక్షిణ భారతదేశంలో ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే ఒక లక్ష్మణ్ గారికి మాత్రమే అవకాశం దక్కింది. మరి ఇన్ని పదవులు అధిరోహిస్తా బీజేపీలో ఇంత ప్రాధాన్యత కలిగి ఉన్న లక్ష్మణ్ గారికి కంటే గొప్ప అర్హతలు ఉన్న వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. మరి బీజేపీ ఏమి నిర్ణయం తీసుకుంటుందో, ఒకవైపు రాజ్యసభ సభ్యుడిగా బిజీ షెడ్యూల్లో ఉండి దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ కమిషన్ ఇప్పుడు బీజేపీ జరుగుతుంది, ఎలక్షన్స్ సంస్థాగత ఎలక్షన్లు అవన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయనే ఉన్నాడు. తర్వాత ఎక్కడ ఏ సమస్య వచ్చినా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తరపున దూతగా వెళ్తున్నాడు, బీజేపీ తరపున ఇతర దేశాలకు ప్రతినిధిగా వెళ్తున్నాడు. మరి పార్లమెంట్ బోర్డు మెంబరు, ఎలక్షన్ కమిటీ మెంబరు, తర్వాత ఓబీసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు, ఇన్ని పాత్రలు పోషిస్తున్న లక్ష్మణ్ గారికి ఉపరాష్ట్రపతి పదవి కనుక వస్తే కనుక తెలుగు వాళ్ళ అదృష్టంగా మనం భావించాలి.